సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపు చూడకూడదు, లేకపోతే మనకున్న సామర్థ్యం వైపు కూడా చూడకూడదు. ఎందుకంటే సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం లేనప్పుడే కదా బాధపడేది, లేక సమస్యగా కనిపించేది. దేవుని సామర్థ్యం వైపు చూడాలి. ఎందుకంటే దేవుని సామర్థ్యం ఎలాంటిదంటే ఆయనకి సమస్తము సాధ్యమే. మృతులను సైతం సజీవంగా మార్చగలిగిన వాడు ఆయన వైపు చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులుగా జీవించాలంటే మన దేవుని శక్తిని బట్టి మాత్రమే జీవించగలుగుతాం. ఆస్తి లేదు, బలం లేదు, రేపటిని గురించిన నిరీక్షణ లేదు. ఆస్తి ఉండకపోవచ్చు, రేపటి గురించిన నిరీక్షణ ఉండకపోవచ్చు, బ్యాంకులో డబ్బులు లేకపోయి ఉండొచ్చు, కానీ వాటన్నిటిని ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు అని నమ్మి బలము పొంది ఆయనలో శక్తి కలిగి జీవించాలి. ధైర్యమే లోకాన్ని జయించగలుగుతుంది. భయము మనల్ని మనం ఉన్న పరిస్థితుల నుంచి దిగజార్చి మనల్ని మరణం వైపుకు నడిపించేస్తుంది. కష్టం వచ్చిందా, ఆ కష్టాన్ని తీర్చగలిగిన దేవుని బట్టి బలంగా ఉండు. అవమానించారా, ఆ అవమానాన్ని సన్మానంగా మార్చగలిగిన దేవుని వైపు చూడడం నేర్చుకో. ఆ దేవుని నమ్మి ఆయన్ని వెంబడించడం నేర్చుకో. ఏ శ్రమనైనా కూడా, ఏ కష్టాన్నైనా కూడా సులకనగా తీసి పక్కన పెట్టగలిగిన సామర్థ్యం పొందుకో. దేవుడు మీకు అటువంటి సామర్థ్యమునిచ్చి మిమ్మల్ని బలవంతులుగా జీవింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.